పద్మ అవార్డ్స్ 2026 అనౌన్స్మెంట్ వచ్చేసింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను వెల్లడించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి వివిధ అవార్డులను అందుకోనున్న ఆ ప్రముఖులు ఎవరు, ఏ రంగానికి చెందినవారు, ఏ రాష్ట్రానికి చెందినవారు అనే వివరాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదట పద్మభూషణ్ అవార్డులను చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర సింగ్ డియోల్ పోస్టుమస్ ఆర్ట్స్ విభాగంలో, ఇక కేరళకు చెందిన విఎస్ అచ్యుతానంద్ పోస్టుమస్ పబ్లిక్ అఫైర్స్లో, అలాగే కేరళకు చెందిన కేటీ థామస్ పబ్లిక్ అఫైర్స్లో, ఉత్తరప్రదేశ్కు చెందిన ఎన్ రాజన్ ఆర్ట్స్ విభాగంలో, ఇక కేరళకు చెందిన పి నారాయణ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో వీరు పద్మ విభూషణ్ అవార్డులను అందుకొనున్న అభ్యర్థులు. ఇక నెక్స్ట్లో పద్మభూషణ్ అవార్డులు ఎవరు అందుకొనున్నారు చూస్తే ఇక్కడ 13 అవార్డులు ఉన్నాయి. మొదట మహారాష్ట్రకు చెందిన అల్కా యాగ్నిక్ ఆర్ట్స్ విభాగంలో, అలాగే కేరళకు చెందిన మమ్ముటి ఆర్ట్స్ విభాగంలో, మహారాష్ట్రకు చెందిన ఉదయ్ కోటక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో, అలాగే ఉత్తరాఖండ్కు చెందిన భగత్ సింగ్ కోషియాల్ పబ్లిక్ అఫైర్స్ విభాగంలో, యుఎస్ఏకు చెందిన విజయ్ అమృతరాజ్ స్పోర్ట్స్ విభాగంలో, ఇక మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండే పోస్టుమస్ ఆర్ట్స్ విభాగంలో. పద్మశ్రీ అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న అభ్యర్థులను చూసుకుంటే ఇక్కడ ఆర్ట్స్ విభాగంలో మాగంటి మురళీమోహన్, అలాగే ఆర్ట్స్ విభాగంలోనే గడ్డి బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ పోస్టుమస్లో, అలాగే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో వెంపటి కుటుంబ శాస్త్రి, అలాగే తెలంగాణ నుంచి చూసుకుంటే గనక దీపికారెడ్డి ఆర్ట్స్ విభాగం నుంచి కూచిపూడి డాన్స్లో, ఇక మెడిసిన్ విభాగంలో డాక్టర్ గూడూరు వెంకటరావు, అలాగే మెడిసిన్ విభాగంలోనే డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి, అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నుంచి డాక్టర్ గడ్డమనుగు చంద్రమౌళి, ఈయన ఆకాష్ మిసైల్ ప్రాజెక్టులో అభ్యర్థి, ఈయన ఆకాష్ మిసైల్ ప్రాజెక్టులో క్యాండిడేట్. అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, దీంతో పాటు జెనెటిక్స్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ విభాగంలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, అలాగే ఇక్కడ యానిమల్ హస్బెండరీ అండ్ కార్పొరేటివ్ సెక్టార్ విభాగంలో మామిడి రామరెడ్డి, అలాగే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్, ఈయన ఫార్మర్ యూజీసీ చైర్పర్సన్ కూడా. ఇక స్పోర్ట్స్ అండ్ సినిమా పర్సనాలిటీస్కి అందించింది ఫార్మర్ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ నుంచి రోహిత్ శర్మ, అలాగే ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం నుంచి హర్మన్ ప్రీత్ కౌర్, అలాగే ఇండియన్ హాకీ టీం నుంచి సవితా పునియా, దీంతో పాటు సినిమా నుంచి ప్రొసెన్జిత్ చటర్జీ, అలాగే సతీష్ షా, అనిల్ కుమార్ రస్తోగి. సో వీరంతా పద్మ అవార్డులను గెలుచుకున్న అభ్యర్థులు. త్వరలోనే వీరికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అంటే మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఈ అవార్డులను రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి చేత అందజేస్తారు. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.